లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ప్రయత్నంలో భాగంగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మున్సిపాలిటీ అధికారులు కానీ ఇక్కడ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాలాకి ఏదైతే అడ్డం వస్తుందంటున్నారు దాని గురించి కార్పొరేటర్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ నాలా మీద అడ్డున్న ప్రతి ఒక్కటి కూడా తొలగించమని నిన్న కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఒక ఐస్ ఫ్యాక్టరీ అడ్డం కట్టడం జరిగింది. దానికి ఏ పర్మిషన్ లేదు. ఈ ఐస్ ఫ్యాక్టరీ అసలు ఇక్కడ పెట్టడానికి ఎంత దారుణం అంటే, దీంట్లో ఒక అమోనియా గ్యాస్ నిన్నటి నుంచి బయటికి పంపిస్తున్నా కూడా చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అస్తవ్యస్త అయ్యే పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి బయటికి పంపిస్తున్నా కూడా అది డేంజర్ స్థాయికి ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు, ఫైర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కూడా చూస్తున్నారు. అసలు ఇక్కడ ఉత్త ఇల్లు కట్టడానికే పర్మిషన్ ఇవ్వరు. దాని మీద అలాంటిది ఎవరు పర్మిషన్ లేకుండా ఒక ఐస్ ఫ్యాక్టరీ అనే పేరుతోటి కట్టి ఇక్కడ దారుణం జరిగింది. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా మీరు చూసే ఉంటారు, అందరూ కూడా ధర్నాకు దిగారు. అర్జెంటుగా మీరు ఆ కట్టడాలన్నీ తొలగించుకుంటూ వెళ్ళేసి వాగు పక్కన వాగు 170 అడుగులు ఉందని ఏరియా గ్రామ ప్రజలు చెప్పడం జరుగుతుంది. పురాతన నుంచి ఉన్నవాళ్ళు కూడా ఈ వాగు 170 అడుగులు ఉంది. ఈరోజు ఈ నిర్మాణాలను తొలగిస్తేనే ఈ నీళ్లు పోతాయి. ఎప్పుడు కవిరాజ్ నగర్ అనేది మునగటం చరిత్రలో చూడలేదు. ఇప్పుడు మున్నేరు దగ్గర అంటే మున్నేరు ఉధృతంగా వచ్చింది అనుకోవచ్చు. ఈ వాగు అనేది ఎప్పుడు ఇంత దారుణంగా రాలేదు. అలుగువాగిది ఇది, ఖానాపురం చెరువు అలుగువాగిది. వాస్తవంగా కొంత వర్షం కూడా ఎక్కువే ఉండొచ్చు, అయినా కానీ ఈ వాగు అడ్డంగా కట్టడం, నిర్మాణాలు జరగడం వల్లే ఇలా జరిగిందనేది ఇక్కడ మన పెద్దలు చెప్తున్న మాట. అనేది ఎప్పుడు కూడా మునిగిన దాఖలాలు చూడలేదు గతంలో. మీరు ఆల్రెడీ మొన్న రిస్క్ లోకి దిగి మొత్తం అందరి ప్రాణాలు కాపాడేలో భాగంగా మొత్తం నిరంతరం కష్టపడ్డారు. సో ఇప్పుడు ఇది కబ్జాల వల్ల ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, అయినా వాళ్ళు కూడా ఆందోళన చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజల నిర్ణయం మేరకే నిన్న కమిషనర్ గారు వచ్చి తొలగించడానికి యాక్సెప్ట్ చేశారు. దానికి కూడా మేము కూడా మా తరపు నుంచి కూడా, నేను డివిజన్ ప్రజల కార్పొరేటర్గా పెద్దగా కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 100 అడుగులు పక్కాగా ముందు వాగు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు దీనివల్ల ఏ వార్డు జాగ్రత్త పడే అవకాశం ఉంది? ఇప్పుడు వచ్చే వర్షాలు ఇప్పుడు 6వ డివిజను, 10వ డివిజను, 11వ డివిజను, 41, 21వ డివిజను, కింద మేడారపు, దంసలాపురం, ఈ వాగు ప్రక్షాళన మొత్తం కూడా జరగాల్సింది ఉంది. నేను తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా సీరియస్ గా ఈ ముందు ఏది అడ్డు వచ్చినా కూడా తొలగించమని ఆర్డర్ పాస్ చేశారు. దానికి కమిషనర్ గారు నిన్న ఇక్కడ వచ్చి చూసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, ఇది ఈ ఐస్ ఫ్యాక్టరీకి సంబంధించింది. మాకు తెలిసినంత వరకు అయితే మేము 2002-2003 రీజియన్లో ఉండేటప్పుడు ఇది 55 ఫీట్, మినిమం 55 ఫీట్ అయితే ఉండేది. అది ఏమవుతుందంటే అవతల వైపు పోతున్న కొద్దీ ఏమవుతుందంటే ఉండాల్సినటువంటి దానికంటే కూడా కంజెస్టెడ్ అవుతుంది. అది అంటే ఈ కాలువ ఉండాల్సినటువంటి విడ్త్ కంటే కూడా కంజెస్టెడ్ అవ్వుకుంటూ వచ్చింది. అది కొంత వచ్చేటప్పటికి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ అయింది. కన్స్ట్రక్షన్ ఏరియా కూడా ఏంటి అంటే రెగ్యులర్గా ఉండేటువంటి బఫర్ జోన్ లెవెల్ కంటే కూడా ఇంకొంచెం కంజెస్టెడ్ అవ్వటం వల్ల ఇక్కడ ఉండేటువంటి విడ్త్ తోటి పోలిస్తే ఇంకా పైకి పోతున్నటువంటి విడ్త్ అనేటువంటిది కంజెస్ట్ ఉంది. ఆ కంజెస్ట్ అవటం వల్ల ఏమైందంటే ఈ వరద ఫోర్స్ ఏదైతే ఉండాల్సినటువంటి దగ్గరికి పోతున్న కొద్దీ ఏంటి అంటే ఇంకా కంజెస్ట్ అవటం వల్ల అది రివర్స్ కొట్టడం ప్రారంభించింది. చెప్పేది ఏంటంటే ఐస్ ఫ్యాక్టరీ వల్ల కాదు, మొత్తం అదొక్కటే అనేటువంటిది రీజన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద రీజన్. పైన కూడా ఏంటి అంటే ఆ పైన లకారం లేక్ లోకి వెళ్ళేటువంటి దారి కూడా ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా అక్కడికి వెళ్ళేటువంటి దాంట్లో కూడా ఏంటి అంటే రీసెంట్ గా కొన్ని కరకట్టలు కట్టారు. దాంట్లోంచి ఏంటి అంటే టనల్స్ లాగా వేసి వాటర్ అవుట్ఫ్లో ఇచ్చారు. ఈ వాటర్ ఏదైతే ఇన్ఫ్లో ఉండేటువంటి దానికి అవుట్ఫ్లో ఉండేటువంటి దానికి మ్యాచ్ కావట్లేదు. అది ఆ పైపులు ఉండేటువంటిది ఏంటి అంటే దీన్ని సపోర్ట్ చేయగలిగేటువంటి కెపాసిటీ లేదు దానికి. దానివల్ల ఏమవుతుందంటే అది రివర్స్ కొట్టడం అనేటువంటిది మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ లో ఉండేటువంటి దానికి ఒక చిన్న పైప్ లాంటిది పెట్టారనుకోండి, ఏమవుతుంది, అది వాటర్ అవుట్ఫ్లో అనేటువంటిది పైప్ లెవెల్కే ఉంటుంది. అది యాక్చువల్గా దానికి తగ్గ లెవెల్ అనేటువంటిది అవుట్ఫ్లో ఉంటే ఆ ప్రాబ్లం అనేటువంటిది ఉండేది కాదు. దానివల్ల ఏమైంది, ఈ అవుట్ఫ్లో అనేటువంటిది ఇప్పటి వరకు ఖమ్మం చరిత్రలో ఇంతవరకు అసలు కవిరాజ్ నగర్ ఏరియా అనేటువంటిది హైయెస్ట్ లెవెల్లో ఉండేటువంటిది. కావాలంటే మ్యాప్లో కూడా చూడండి, హై లెవెల్లో ఉంటుంది. ఇది అట్లాంటిది ఏంటి అంటే రివర్స్ సీపేజ్ అనేటువంటిది రివర్స్కి రావడానికి వచ్చింది. అది అంటే ఇప్పుడు ఒక్కటే కాదు, ఆ పై ఎత్తున అన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం, ఆ ప్రాబ్లం కూడా ఉంది దీనికి. ఆల్రెడీ వాట్సాప్ లో చక్కలు కొడుతుంది. ప్రాంతం ఎంతైతే ఉందో చాలా పెద్ద ప్రాంతం. ఎంత ఉంటుంది ఈ చెరువు? మాకు తెలిసినంత వరకు ఒక 300 acres ప్లస్ ఉండాలి. ఇప్పుడు అంత లేదు. అది
దాన్ని మళ్ళీ రెండు భాగాలుగా ఏంటి అంటే ఒకటి ఏం చేశారంటే డ్రింకింగ్ వాటర్ లెవెల్కి, ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటి అంటే బోటింగ్కి దానికోసం అని చెప్పని పెట్టారు. డ్రింకింగ్ వాటర్ లెవెల్కి దానికి చేసిన తర్వాత కూడా ఏం చేశారంటే దాన్ని బ్లాక్స్గా డివైడ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ వాటర్ లెవెల్, ఎగ్జిస్టింగ్ వాటర్ లెవెల్ అనేటువంటిది, బయట నుంచి వచ్చే వాటర్ లెవెల్ అనేటువంటిది పోయేటువంటి దానికోసం అని చెప్పని ఆ కట్టినటువంటి కరకట్టలు కానీ ఏవైతే ఉన్నాయో అది ఉండాల్సినటువంటి, అది దాని పొటెన్షియల్కి ఉండాల్సినటువంటి లెవెల్లో లేవవి. దానివల్ల అది కొంచెం రివర్స్ రావటం అనేటువంటిది, ఈ ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువైనాయి. కూడా సుందరీకరణ అనే పేరుతో ఇలా జరిగి అది కూడా కొంత ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చండి. కొంత భాగం అది కూడా ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఏంటి అంటే మామూలుగా రెగ్యులర్గా వాటర్ ఫ్లో అనేటువంటిది పోవటానికి లేకుండా ఏమైందంటే పైన కట్టేసేసి దానికోసం అని చెప్పని ఏదో వాక్వేకి దానికి దీనికోసం అని చెప్పి కట్టుండొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఒక కెనాల్ లాంటిదో ఒక బ్రిడ్జ్ లాంటిదో కట్టేసేసి దానికి ఇవ్వాల్సినటువంటి రూట్ దానికి ఇచ్చుండేది ఉంటే బాగుండేది. అట్లా లేకుండా ఏంటి అంటే అది మొత్తం దాన్ని ఉండాల్సిన దానికంటే కూడా ఇంకా చాలా దగ్గర చేశారు. రీమోడల్ చేయాల్సిన అవసరం ఉందంటారా? చాలా వరకు ఉందండి, చాలా వరకు ఉంది రీమోడల్ చేయాల్సినటువంటి అవసరం. లాస్ట్ 4-5 రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ చూసి వాటికి పరిష్కారం చూపించడానికి అందరం వచ్చాం ఇక్కడికి. ఎంక్రోచ్మెంట్స్ ఖమ్మం పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ ఉన్నా కూడా తీసేయాలనే ఆలోచన ప్రజలకు వచ్చింది. అధికారులు కూడా అదే విధంగా డైరెక్షన్ ఇస్తున్నారు మంత్రి గారు. తప్పకుండా నెక్స్ట్ వర్షాకాల సీజన్ కల్లా ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేది ఆలోచన.